గద్వాల జేజమ్మ అనగానే తొలుతగా అందరికీ గుర్తొచ్చే పేరు ఫైర్ బ్రాండ్ డీకే అరుణ అని చెప్పొచ్చు. అయితే ఆమె ఆదివారం నాడు ఒక ప్రముఖ ఛానల్లో వీకెండ్ పాడ్కాస్ట్ లో బీజేపీ ఎంపీ డీకే అరుణ పలు అంశాలపై మాట్లాడారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ భవిష్యత్ ఏంటి, రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా అని అడగ్గా డీకే అరుణ ఇలా స్పందించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పదే పదే అధికారంలోకి వస్తోంది. తెలంగాణలో ఇప్పటి వరకు ఎవరూ కూడా బీజేపీ అధికారాన్ని చూడలేదని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఆ అవకాశం బీజేపీకి రాలేదని వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పొలిటికల్ వార్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మరో 3 ఏళ్లు మాత్రమే అధికారంలో ఉంటుంది. ఈ 3 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అధికారంలోకి తీసుకురాగలం అన్న విశ్వాసం కూడా మాకుందంటూ ఆమె వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఎక్కడన్నా చూడండి, తాజాగా జరిగిన బీహార్ ఎన్నికలు, అంతకు ముందు హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో బీజేపీనే అధికారంలో ఉంది. నార్త్తో పోలిస్తే అక్కడున్నంత స్ట్రాంగ్ గా సౌత్ లో బీజేపీ లేదు. కర్ణాటకలో స్ట్రాంగ్ గానే ఉంది. లాస్ట్ టైం 6 గ్యారెంటీల హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉంది. నెక్స్ట్ కర్ణాటకలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ ఆ గ్యారెంటీల నినాదానికి తోడు బీజేపీలో జరిగిన కొన్ని పరిణామాలతో కర్ణాటకలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చిందని ఎంపీ డీకే అరుణ అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.